ఇక డీటెయిల్స్ చూస్తే ప్రజా సంక్షేమమే వైఎస్ఆర్ ప్రభుత్వ ధ్యేయమని ఏపీ కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం అన్నారు. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం నేలతలమర్రిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగనన్న ఇతర రాష్ట్రాల సీఎంలకు ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. గ్రామ పంచాయతీల పరిధిలోని సచివాలయాల ద్వారా సంక్షేమ పథకాలకు మొత్తం 11 కోట్లు మంజూరు చేశామని అన్నారు. 168 కోట్లతో త్వరలో హంద్రీ నివా ద్వారా 32,000 ఎకరాలకు నీరు అందించేలా ప్రతిపాదనలు సిద్ధం చేశామని అన్నారు. నేలతలమర్రి, భైరవానికుంట, తిప్పతలమర్రి గ్రామాల్లో 10 లక్షల సచివాలయ నిధులతో సీసీ రోడ్లు, డ్రైనేజీ ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం చిన్నారులకు, బాలింతలకు వైఎస్ఆర్ జగనన్న సంపూర్ణ పోషణ కిట్లను పంపిణీ చేశారు. వృద్ధులు, మహిళలతో మమేకమై గడప గడపకు వెళ్లి ప్రభుత్వం అందుతున్న సంక్షేమ పథకాల గురించి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి సోదరులు గుమ్మనూరు నారాయణ స్వామి, గుమ్మనూరు శ్రీనివాసులు, జెడ్పీటీసీ కిట్టు, పార్టీ మండల కన్వీనర్ కప్పట్రాళ్ల మల్లికార్జున, గ్రామ నాయకులు సిద్ధం రాజారెడ్డి, జయరాముడు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఇచ్చాడు కాబట్టి ఖచ్చితంగా అవి కూడా పని చేసి చూపిస్తామని చెప్పి మీ అందరికి మాటిస్తున్నా. మీరందరూ విధంగా ఈరోజు ఎక్కడ కూడా మన దేవరకొండ మండలం ఎక్కడ చూసినా కూడా నేను మొన్న వచ్చాను. ఒకే రేషన్ కార్డు ఉంటే రాదు. జగన్ గెలికేస్తే అందించేది మెయిన్ ఇంకోటి ఉద్యోగం ఇచ్చారు. జగన్ రాకపోతే ఉద్యోగం ఇచ్చేది కాదు. మరి ఓటు ఎవరికి ఇస్తారు? గట్టి చెప్పం భరత. అర్థం చేసుకుంటా. ఎంత వయసు ఇప్పుడు? 75 ఉంది. చాలా చేసావా? సాధ్యం అప్రిషియేట్ చేసుకో.